జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశ భద్రతకు సంబంధించి ఒక అద్భుతమైన ఒక విలువైన న్యూస్ను నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా స్కిప్పులు కొట్టకుండా వీడియో అంతా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పదే పదే కోరుకుంటా ఉన్నా. ఇంకా అసలు విషయానికి వస్తా. నార్కో టెర్రర్. మనము నార్కో టెర్రర్ గురించి చెప్పుకునే ముందు మనం కొన్ని విషయాల గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. నిజానికి 2014లో నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసే ముందు వరకు మన దేశంలో తీవ్రవాదం అలాగే ఈ రాడికలిజం పీక్ స్టేజ్లో ఉన్న సంగతి మనకందరికి కూడా తెలిసిందే. 2014 ముందు వరకు మన దేశంలో ఈ తీవ్రవాద శక్తులకు అడ్డు అనేది లేకుండా ఉంటామనింది. ఒక తీవ్రవాద శక్తులకే కాకుండా వాళ్ళకు మద్దతునిచ్చే వాళ్ళ సంఖ్య కూడా లక్షల సంఖ్యలోనే ఉన్నింది. దీనంతటికీ కారణం ఏంటంటే పాకిస్తాన్ గూఢాచార సంస్థ ISI అయితే మన దేశంలో తీవ్రవాదంపై సరైన చర్యలు తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక కారణం. మనకు తెలుసు, మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కూడా మాట్లాడుకున్నాం. పాకిస్తాన్ ఎన్ని దారుణాలు చేస్తూ ఉన్నా, ఎన్నిసార్లు మన దేశం మీద అటాక్ చేసినా వాళ్ళకు సంబంధించిన తీవ్రవాదాలను మన దేశంలోకి చొప్పించి ఇక్కడ ఎన్ని దాడులు చేస్తూ ఉన్నా కూడా వీళ్ళు ఏంటంటే మాకు ఏమీ పట్టదన్నట్టు, మేమేమి ఎరగమన్నట్టు, మేము శుద్ధపూసలు ఉన్నట్టు కూర్చొని చోద్యం చూస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఎవరు? ఈ గాంధీ ఫ్యామిలీ అంతా మొదటి నుంచి కూడా అంతే. వీళ్ళు అది కూడా ఆ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎంత నీచిమాలిన రాజకీయాలు చూడండి. అయితే ఈ తీవ్రవాదులు అలాగే అర్బన్ తీవ్రవాదులు, ఈ అర్బన్ తీవ్రవాదులు అంటే తీవ్రవాదంలో పరోక్షంగా సపోర్ట్ చేసే మేధావులు అనమాట వీళ్ళు. అర్బన్ తీవ్రవాదులు అంటే విపరీతంగా వీళ్ళంతా తయారవడానికి కావాల్సిన ఫండ్స్ మొత్తం కూడా అరబ్ దేశాల నుంచి వస్తూ ఉన్నింది. ఇది బహిరంగ రహస్యం, చాలామందికి తెలిసి ఈ విషయం. పైగా ఎవరూ కాదనలేనటువంటి సత్యం కూడా ఇది. ఈ నిధులు మన దేశంలోని NGOల ద్వారా లేదా హవాలా రూపంలో భారత్కు వస్తూ ఉన్నది. ఈ నిధులను ఏంటంటే వీటిని ఉపయోగించుకొని పాకిస్తాన్ ISI మన దేశంలో కొన్ని ఏజెన్సీల ద్వారా ఈ తీవ్రవాదాన్ని, అర్బన్ తీవ్రవాదాలను అలాగే రాడికలిజాన్ని పెంచి పోషించింది. ఈ చెట్లు కదా పెంచినట్టు, గంజాయి చెట్లు పెంచినట్టు ఈ లెస్టర్ ప్రకారం పెంచిన దీన్నంతా. ఈ విషయాలు తెలిసినప్పటికీ కూడా అప్పటి UPA ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సైలెంట్గా చూస్తూ ఉన్నింది. ఇక మోడీ ప్రభుత్వం వచ్చినాక పాకిస్తాన్ను ఐసోలేట్ చేసిన సంగతి మనకందరికీ కూడా తెలిసిందే. అంటే ఏకాకిం చేసినారు వీళ్ళను. అంతేకాకుండా భారత్లో నోట్ల రద్దు చేయడం ద్వారా పాకిస్తాన్ ఫేక్ కరెన్సీ రాకెట్కు పెద్ద గండిపడింది. మీకు తెలుసో లేదో, పాకిస్తాన్లో మన దేశ కరెన్సీ ఎలా అయితే ఉంటుందో అలాంటి ఫేక్ కరెన్సీని అక్కడ ప్రింట్ చేసి దాన్ని తీసుకొచ్చి వాళ్ళ తొత్తులు ఉంటారు కదా, వాళ్ళ చెంచాగాళ్ళ ద్వారా ఇక్కడ ఇష్టరాజ్యంగా అక్కడంతా కూడా మన దేశం అంతా కూడా దాన్ని జనాలకు పంపిస్తూ ఉన్నారు. దాని ద్వారా వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. అది కూడా ఏంటంటే తీవ్రవాద కార్యకలాపాలకే. అంతేకాకుండా భారత్లో నోట్ల రద్దు చేయడం ద్వారా పాకిస్తాన్ ఫేక్ కరెన్సీ రాకెట్కు పెద్ద గండిపడింది. అప్పట్లో మోడీ గారు ఈ నోట్ల రద్దు అని చెప్పి చేశారు కదా, ఆయనే ఊరికే జైలుదో ఇలాంటి కారణాలను, ఇలాంటి ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను, ఇలాంటి దుర్మార్గులు ఆట కట్టించేదానికి అప్పుడు ఆయన నోట్ల మార్పిడి అనేది తీసుకొచ్చినారు. ఇక భారత సర్జికల్ స్ట్రైక్స్ అలాగే ఎయిర్ స్ట్రైక్స్ చేయడం ద్వారా ముస్లిం ప్రపంచంలో పాకిస్తాన్ పరువు మొత్తం పోయింది. దీంతో పాకిస్తాన్కు తోటి ఇస్లామిక్ దేశాలే నిధులు ఇవ్వడం ఆపేసినాయి. అంటే మీరు చేతగానోళ్ళు, మీరు అసమర్థులు, మీరు పీకేదేం లేదు, మీరు దెబ్బకపోయి తినేది దెబ్బతి అన్నట్టు వాళ్ళను వాళ్ళను వదిలేశారు, వాళ్ళు పట్టించుకోకుండా. ఇక అరబ్ దేశాల నుండి హవాలా మార్గం ద్వారా మన దేశంలోకి వచ్చే నిధులను దాదాపుగా మోడీ ప్రభుత్వం కూడా కట్టడి చేసేసింది. ఇక వేల సంఖ్యలో ఈ NGOల లైసెన్సులను క్యాన్సిల్ చేసేశారు. దీంతో భారతదేశంలో బాంబు పేలుళ్ల సంగతి అటుంచితే జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి కూడా పాకిస్తాన్ దగ్గర నిధుల కొరత అయితే ఏర్పడింది. దీంతో జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి అవసరమైనటువంటి నిధుల కోసం పాకిస్తాన్ గూఢాచార సంస్థ ISI ఒక మంచి ప్లాన్ ఒకటి రెడీ చేసుకునింది. అదే నార్కో టెర్రరిజం. మీకు అర్థం అవ్వాలనే ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యేటట్లు ఈ విషయాలన్నీ చెప్పా. అంటే పాకిస్తాన్ ISI జమ్మూ కాశ్మీర్లోకి వివిధ మార్గాల ద్వారా డ్రగ్స్ని అయితే పంపిస్తూ ఉంటుంది. ఆ డ్రగ్స్ను జమ్మూ కాశ్మీర్లోని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారాన్ని ఉపయోగించి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ డ్రగ్స్ను జమ్మూ కాశ్మీర్ బార్డర్ దాటించి పంజాబ్లో అయితే వాటిని అమ్ముతారు. తద్వారా ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన నిధులు భారత్లోనే లభిస్తాయన్నమాట. మనం చూసాం పంజాబ్లో ఏంటంటే యువత చాలా వరకు ఈ డ్రగ్స్కి బానిస అయిపోయి అసలు వాళ్ళు ఒక వింత మనుషులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు, పిచ్చి పిచ్చిగా. అంటే ఆ విధంగా బానిసలను చేశారు వీళ్ళని. అయితే ఈ విషయాన్ని కొద్దిగా ఆలస్యంగానైనా కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఈ నార్కో టెర్రరిజం చేస్తున్నారని చెప్పేసి అనుమానం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా పెట్టింది. అంతే, మొదటి దెబ్బకే 6 ప్రభుత్వ ఉద్యోగులు ఈ నార్కో టెర్రరిజంలో అయితే దొరికిపోయినారు. వీళ్ళలో 5 మంది పోలీస్ అధికారులు అంట. ఇంకా చూడండి, అంటే ప్రజలను కాపాడాల్సిన పోలీస్ అధికారులు కూడా ఈ మత పిచ్చితో వాళ్ళతో కలిసిపోయారు. అలాగే చదువు చెప్పే ఒక హెడ్ మాస్టర్
స్కూల్స్లో హెడ్ మాస్టర్ ఉంటారు కదా, ఆ హెడ్ మాస్టర్ కూడా ఒకరు. ఇంక ఎంత దౌర్భాగ్యమో వీళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళు ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. అంటే ఒకసారి ఆలోచించండి, జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడల్లా శాంతి నెలకొనడం అనేది అంత ఈజీ అయితే కాదు. కానీ అయినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళు దాని మీద ఎంతగా శ్రమిస్తున్నారో అది మాటల్లో వర్ణించలేం. గత న్యూస్లో కూడా మనం చెప్పుకున్నాం వాళ్ళు ఎంతగా కష్టపడుతున్నారో అక్కడ శాంతి భద్రతలను కాపాడేదానికి. అలాగే ఈ పాకిస్తాను, అలాగే మన శత్రు దేశాలైనటువంటి చైనా వాళ్ళ వెనకన ఉండి నడిపించే వాళ్ళ ఆట కట్టించడానికి వీళ్ళు ఎంతగా శ్రమిస్తున్నారో మనం అందరం కూడా మనం గుర్తించాలా. అంతేగాని దయచేసి తెలిసి తెలియక ఏదైతే అది ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మన వీడియోని లైక్ చేయడంతో పాటు ఈ అమూల్యమైన సమాచారాన్ని, ఈ విలువైన సమాచారాన్ని 10 మందికి మీరు షేర్ చేయాలని పేరున మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటూ, ఇంతవరకు ఎవరైనా మహానుభావులు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జాతీయవాదులంతా, అలాగే ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు, ఈ దేశ భవిష్యత్తు కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నాను. ప్లీజ్, జై శ్రీరామ్.